ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ మిత్ర కార్కి యాక్సిడెంట్ అయ్యింది, కారు పేలిపోయిందన్న ఇన్ఫర్మేషన్ వివేక్ అరవిందకి రావడంతో వివేక్ అరవింద జయదేవ్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చేస్తారు. ఇక మిత్రకి ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఐసీయూ బయట నిల్చొని వివేక్, జయదేవ్, అరవింద చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో, మిత్రకి గండాలు వస్తాయని తెలుసు, మరి ఇంత త్వరగా వచ్చేసిందే, పాప పుట్టే వరకు కూడా మిత్రకి గండాలు రాకుండా ఉండలేదు. ఏంటి ఇప్పుడు ఏ ప్రమాదం జరగకూడదు, మిత్రని క్షేమంగా ఉండేలా చూడు దేవుడా అని అరవింద వేడుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. మిత్రకేమో ఇంకా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత సరే డెంటల్ దగ్గర కూర్చొని చాలా సంతోషపడుతూ లక్ష్మీమిత్ర కారులో కారిపోయారు. కారు బూడిదైపోయింది, వాళ్ళు కూడా బూడిదైపోయారు. ఈ టెండర్ నాకే వస్తుంది సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ఆఫీసర్స్ ఫైల్స్ సబ్మిషన్ చేసేసారు కదా, ఇక ఫైల్ సబ్మిట్ చేసేసాయి, మేము క్లోజ్ చేస్తున్నాము, ఎవరైనా ఉంటే ఇవ్వండి అని చెప్తూ ఉంటే అందరూ అయిపోయారు, ఇక క్లోజ్ చేసేయండి అని అందరు చెప్తూ ఉంటారు. అప్పుడే 1 minute సార్ అంటూ లక్ష్మి అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. లక్ష్మి చేతిలో ఫైల్ చూసి లక్ష్మిని చూసి సరయు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి, ఈ లక్ష్మి కారు బూడిద అయిపోలేదా అంటే మిత్ర కూడా ప్రాణాలతోనే ఉన్నారా? ఈ లక్ష్మి ఏకంగా ఫైల్ పట్టుకువచ్చింది. ఇప్పుడు నా ఫైల్ కోసం ఈ లక్ష్మి ఫైల్ కోసం దాదాపు సమానంగా ఉంటాయి కదా అని సరయు టెన్షన్ టెండర్ ఫైల్ తీసుకోండి అని లక్ష్మి ఇవ్వడంతో ఇక లక్ష్మి ఫైల్ని తీసుకున్న ఆ ఆఫీసర్స్ అందరు టెండర్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. చూడండి, అందరి కోర్స్ మేము చెక్ చేసాము, కానీ 2 కోర్సు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయి. అవి ఎవరియో కాదు, ఒకటి లక్ష్మి గారిది, ఇంకొకటి సరియు గారిది. కాకపోతే సరియు గారు ఒక 1% తక్కువ పే చేసి ఉన్నారు అని ఆఫీసర్ చెప్పడంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే 1% నేనే తక్కువ ఫీడ్ చేశాను కాబట్టి ఈ ప్రాజెక్ట్ నాకే వస్తుంది కదా ఆఫీసర్ గారు, ఇంకేంటి ఇచ్చేయండి, ఆ టెండర్ నాకే వచ్చింది అనౌన్స్ చేయండి అని సరే ఇవి చెప్తూ ఉంటుంది. మరి లక్ష్మి కంటే కూడా 1% వెయిట్ చేసి సీఈఓకి వెళ్ళకుండా ఈ టెండర్ లక్ష్మికి ఎలా వస్తుంది అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.